గనుక ఈ యవ్వన జీవితము ప్రభు కొరకు వాడేవారుగా ఉండాలని, ప్రభు కొరకు ఖర్చు పెట్టాలని ఈ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. ఇలాగే అమెరికా ప్రాంతంలో డిఎల్ మోడీ గారని గొప్ప దైవజనుడు, ప్రపంచంలో గొప్పగా వాడబడిన వారిలో ఈయనొకడు. ఈయన దరిదాపుగా 1,000,000 మందికి సువార్త ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, లక్షలాది మందిని ప్రభు తట్టుకు త్రిప్పాడు. గొప్ప పరిచర్య చేసిన డిఎల్ మోడీ గారు ఒక రోజుని ఒక ప్రాంతానికి సువార్త కూడిక నిమిత్తం వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే ఒక స్టార్ హీరోయిన్ ఆయన్ని ఏ విధము చేతనైనా తన ఇంటికి పిలిపించుకోవాలని, తన చేతులతోనే ఒక కాఫీ పెట్టివ్వాలని, తనతో ప్రార్థన చేయించుకోవాలని ఒక ఆశతో ఆ తల్లి ఉంటూ ఉండేదట. ఒక దినాన్ని ఒక సమయం రానే వచ్చింది. డిఎల్ మోడీ గారు ఆ ప్రాంతానికి వచ్చారని ఆ తల్లి విని ఆ డిఎల్ మోడీ అనే దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించిందట. ఆహ్వానించిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె అన్నట్టుగానే చక్కటి కాఫీ పెట్టి డిఎల్ మోడీ గారికి ఇచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉందట. అయ్యా, మీ ప్రసంగాలు మేము వింటూ ఉంటాం, మీది గొప్ప సాక్ష్యము, కోట్లాది మందికి, లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీరు మా ప్రాంతానికి రావటం గొప్ప ఆశీర్వాదం, మా ఇంటికి రావటం మరింత ఆశీర్వాదం అయ్యా అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడుతూ ఉందట. అవన్నీ డిఎల్ మోడీ గారు వింటూ కాఫీ మధ్యలో ఆపేసి, అమ్మ ఈ కాఫీ నువ్వు తాగొచ్చు కదా అని అడిగారంట. ఆయన ఎంగిల్ చేసిన కాఫీని ఆ స్టార్ హీరోయిన్కి ఇచ్చి, నువ్వు తాగమ్మా ఇది అని అడిగారంట. అసలు ఏంటంటే, మీకు సంస్కారం లేదా? ఇదే మీరు బోధిస్తున్నారా? ఇదే మీ దేవుడు మీకు నేర్పించాడా? నేను ఎంతో మర్యాదగా, ఎంతో ప్రేమతో నేను మా ఇంటికి పిలిపించి మీతో ప్రార్థన చేయించుకొని మిమ్మల్ని ఘనపరిచి పంపించాలని ఆశపడి నేను మిమ్మల్ని పిలిస్తే మీరు ఎంగిల్ చేసిన కాఫీ నాకు ఇస్తారా అని ఆమె కోపంతో ఊగిపోతూ ఉందట. ఊగిపోతున్న సమయంలో ఆమె ఎన్నో మాటలు మాట్లాడేసిందంట. నువ్వు ఇది. కోపం వచ్చినప్పుడు తెలుసు కదా ఎలా మాట్లాడతామో, అట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. ఉన్న తర్వాత ఆమె మాట్లాడతాం అయిపోయిన తర్వాత డిఎల్ మోడీ గారు అన్నారంట, అమ్మా